బయోడైజెస్టర్ బిగించుకునే మిత్రులకి అందరికీ ఒకసారి ముఖ్య గమనిక. ఇది మనం నిన్న బయోడైజెస్టర్ బిగించినాము. ఈ విధంగా బిగించినాము. ఈ విధంగా 2 అడుగుల హైట్లో ఇది పెట్టుకున్న తర్వాత మన అబ్బాయి వేస్తాను చూడండి. ఒక 6 కిలోలు, అంటే దీన్ని ఒక 15 బ్యాచ్లుగా మనకు వేసుకోమన్నారు. 6 బ్యాచ్లు, 15 బ్యాచ్లు అంటే ఒక్కొక్కటి 6 కిలో. ఇప్పుడు అక్కడ ఆయన తీసుకుంటా అనేది మనం ఇప్పుడు వెజిటేబుల్ వేస్ట్, దాన్ని బాగా గ్రేవీ లాగా తీసుకోవాలి, పేస్ట్ లాగా చూడండి ఆ విధంగా. అది ఒక గ్రేవీ తీసుకోవాలి. వెజిటేబుల్ మనం 2 రకాలు తీసుకున్నాం. ఒకటి దోస తీసుకున్నాం, ఇంకొకటి బీట్రూట్ తీసుకున్నాం. ఏదైనా కానీ 6 కిలోలు. ఇప్పుడు ఈయన వేస్తుండేది కల్చర్, అంటే మనకు బయోడైజెషన్ వాళ్ళు 100 గ్రామ్స్ డాలో 100 గ్రామ్స్ అంటే 100 ml వేయమన్నారు. అది 100 ml వేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఒక పౌడర్ కూడా అది ఒక 100 గ్రామ్స్ వేసుకోమన్నారు. అది వేసుకున్న తర్వాత మనము అక్కడ బెల్లం ఉంది కదా, బెల్లము ఒక బ్యాచ్కి వచ్చేసిందను ఒక 5 కిలోలు వేసుకోవాలి. 4 నుండి 5 కిలోలు బెల్లం వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత పంచితము ఒక 6 లీటర్లు, పేడ ఒక 8 కిలోలు. ఈ విధంగా మనకు, ఎందుకంటే ముందు మనకు రిషివేలిలో కానీ ఇంకో చోట బిగించినప్పుడు ఇంకో విధంగా ఉన్నింది పేడ. ఇప్పుడు పేడ వేసేటప్పుడు ఈ విధంగా వేసేసుకోండి. దాంట్లో మట్టి లేకుండా చూసుకోండి. తర్వాత ఏంటన్నా చిన్న చిన్న గడ్డి మొక్కలు ఇట్లాంటివి ఉన్నా కూడా వేసేటప్పుడు తీసేసుకోవాలి. అట్లే పెరుగు కూడా ఉంటుంది. పెరుగు వచ్చేసిందను 400 గ్రామ్స్ పర్ బ్యాచ్ అన్నాడు, అంటే 400 గ్రాములు ఒక బ్యాచ్. అదే కనుక మనకు మజ్జిగ అయితే కనుక ఈ ఇంటూ 4 అంటే 1.5 లీటర్ 2 లీటర్లు వేసుకోవాలి. 400 అంటే 4 అంటే ఒక అంతేలేండి, 2 లీటర్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా వేసేసుకొని ప్రతి ఒక్క బ్యాచ్కి మనం జీవామృతం ఏ విధంగా అయితే అంతా కలయిదిప్పుకుంటామో ఆ విధంగా ఇది క్యా హోనా. తర్వాత మనం అదే గంజి ఉడకబెట్టుకున్న గంజి కూడా ఉంటుంది, దాన్ని కూడా వేసేసుకొని తిప్పుకోవాలి. ఆ విధంగా అంటే బాగా నున్నగా వేసుకొని అది కూడా ఒక 2 కిలోల దాకా వేసేసుకోవాలి. ప్రతి ఒక్క బ్యాచ్కు ఈ విధంగా వేసుకోవాలి. ఇది గమనించి ప్రతి ఒక్క బయోడైజెస్టర్ బిగించుకున్న వాళ్ళు కంప్లీట్గా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే.